ఓకే. హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా విద్యార్థులకు నా శుభాకాంక్షలు. ముఖ్యంగా మా ప్రభుత్వ డిగ్రీ కళాశాల పురుషులు శ్రీకాకుళంలో డార్విన్ డే ఫిబ్రవరి 12th జరుపుకోవడం జరిగింది. ఆ సందర్భంగా కళాశాలలో డార్విన్ డే అబ్జర్వ్ చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఆ రోజు యూట్యూబ్ లైవ్ క్లాస్ కుదరకపోవడం వలన ఈరోజు నిర్వహిస్తున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్ కోఆర్డినేటర్ శ్రీ ఎం ప్రదీప్ గారికి, కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి వై లక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది సెకండ్ BSc జువాలజీలో 3rd సెమిస్టర్లో ఎవల్యూషన్ అనే టాపిక్లో మనకి డార్వినిజం అనేది ఒక ఎస్సే క్వశ్చన్గా వస్తూ ఉంటుంది. కాబట్టి సెకండ్ BSc విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. డార్విన్ ఒక శాస్త్రవేత్తగా, జైవ పరిణామ శాస్త్ర పితామహుడిగా మనందరికీ తెలుసు. ఆయన ఒక పోరాట యోధుడు అనే విషయం చాలామందికి తెలియదు. ఎలా పోరాట యోధుడు అయ్యాడు అంటే, తను పరిశీలించినటువంటి అంశాలను ప్రజల్లోకి వెళ్తే, సమాజానికి చెప్తే సమాజం ఏం చేస్తుందో అని భయపడే రోజులవి. డార్విన్ కూడా భయపడ్డారు. భయపడి చివరికి తప్పని పరిస్థితుల్లో తన యొక్క ప్రకృతి వర్ణం సిద్ధాంతాన్ని ప్రచురించి, ప్రకృతే ఈ జాతుల ఆవిర్భావానికి కారణమని, జాతులు ఒకదాని నుంచి ఒకటి ఏర్పడతాయి అని, అంతవరకు దైవ సృష్టే అని నమ్మే ఒక సిద్ధాంతానికి వ్యతిరేకంగా తన సిద్ధాంతం ఉన్నప్పటికీ, అప్పటి మత ఛాందసవాదులకు వ్యతిరేకంగా పోరాటం అనేది ఒక సాధారణ విషయం కాదు. కాబట్టి అలాంటి విషయాలను మీ ముందు ఇప్పుడు నేను ఉంచుతున్నాను. ఆయన ఒక విషయం చెప్పారు. ఇట్ ఈస్ నాట్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ది స్పీసీస్ దట్ సర్వైవ్స్, నార్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ దట్ సర్వైవ్స్, ఇట్ ఈస్ ద వన్ దట్ ఈస్ ద మోస్ట్ అడాప్టబుల్ టు చేంజ్. అర్థమై ఉంటుంది మీకు. బోత్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఉంటారు కాబట్టి నేను బోత్ మీడియాలో చెప్తూ ఉంటాను. ఇక్కడ ఈ డార్విన్ కొటేషన్ మనకి ఏం చెప్తుందంటే, ఇట్ ఈస్ నాట్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ది స్పీసీస్ దట్ సర్వైవ్స్ నార్ ద మోస్ట్ ఇంటెలిజెంట్. స్ట్రాంగెస్ట్ ఇంటెలిజెంటే కాదండి సర్వైవ్ అయ్యేది. ఏ స్పీసీస్ అయితే అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్కి అనుగుణంగా అడాప్టబిలిటీ అంటే తనలో చేంజెస్ చూపిస్తుందో అది మాత్రమే సర్వైవ్ అవ్వగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నవేడేస్ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మన సంస్థలు, ఈ టీచింగ్ మెథడాలజీ ఇవన్నీ కూడా చూడండి. ఒకప్పుడు చాక్ పీస్ డస్టర్తో చెప్పే క్లాస్ రూమ్స్, ఈరోజు డిజిటల్ క్లాస్ రూమ్స్, వర్చువల్ ల్యాబ్స్, యూట్యూబ్ ఛానల్స్. We are all adapted to change due to pandemic COVID-19, isn't it? కాబట్టి ఇలాంటి పరిస్థితులకి ఎవరైతే మార్పు చూపుతూ ఉంటారో వాళ్ళు మనుగడ అనేది ఉంటుంది అని తన డార్విన్ యొక్క నేచురల్ సెలక్షన్లో చెప్పిన పాయింట్ ఆధారంగా చేసుకుని ఈ కొటేషన్ ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం అసలు డార్విన్ ఏం చెప్పారు, డార్విన్ ఎవల్యూషన్లో జీవ పరిణామం ఎలా జరిగింది ఏంటి అనే విషయాన్ని మనకి ఎలా వివరించారు, ఆయనకన్నా ముందు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఏం చెప్పారు, ఆ విషయాలను మనం కొన్ని మాట్లాడదాం. దానికన్నా ముందు మరొక చిన్న డార్విన్ 1836లో చెప్పినటువంటి ఆయన సుసాన్ డార్విన్కి రాసిన లెటర్లో ఉంచిన ఒక కొటేషన్, ఏ మ్యాన్ హూ డేస్ టు వేస్ట్ 1 hour ఆఫ్ టైమ్ హ్యాస్ నాట్ డిస్కవర్డ్ ద వాల్యూ ఆఫ్ లైఫ్. అంటే మనకు కావలసి కాలాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు, సద్వినియోగం పరుచుకోండి. కాలాన్ని, సమయాన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో వాళ్ళు జీవితానికి విలువిస్తున్నట్టుగా అర్థం. కాలాన్ని
దుర్వినియోగం చేసుకున్న వాళ్ళు వాళ్ళ జీవితానికి విలువ ఇవ్వట్లేదని అర్థం అని ఆయన చెప్పడం జరిగింది. సో యూ హ్యావ్ టు యూటిలైజ్ ద టైమ్ అండ్ యూ హ్యావ్ టు మేనేజ్ ద టైమ్ ప్రాపర్లీ ఫర్ అవర్ ఫ్యూచర్. ఓకే, let me explain you about what are the evolutionary processes, what are the different theories, and how our life is originated. Is there any theory regarding to that? Like that I am going to tell about origin of life and origin of species based on the different scientists proposals. Afterward I would like to explain about the story of Charles Darwin, his life history in brief. ముందుగా జీవ పరిణామంలో ఉన్నటువంటి వివిధ సిద్ధాంతాలు, జీవం ఎలా ఆవిర్భవించింది, జాతులు ఎలా పుడతాయి అనే దాని గురించి కొద్దిగా చెప్తూ చార్లెస్ డార్విన్ యొక్క జీవితాంశాలు కొన్ని మీకు వివరిస్తాను. నా పేరు లెఫ్టినెంట్ డాక్టర్ పోలి నాయుడు. నేను జంతుశాస్త్ర అధ్యాపకునిగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల పురుషులు శ్రీకాకుళంలో పనిచేస్తున్నాను. ఇప్పుడు మనం మ్యాన్ హూ స్ట్రగల్డ్ విత్ హిజ్ ఓన్ ఐడియాస్ అంటే ఆయన కనుగొన్నటువంటి కొన్ని పరిశీలించినటువంటి విషయాలను సమాజంలోనికి పంపించి చాలా విషయాల్లో ఆయన కొన్ని సమస్యలను ఎదుర్కొన్నారు. అలాంటి వ్యక్తి గురించి మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. చార్లెస్ డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్, దాన్ని మనం నేచురల్ సెలెక్షన్, ప్రకృతి వర్ణం అని చెప్తాము. ఇది మనం ఆలోచిస్తే ఇట్ మేడ్ అస్ రీథింక్ అవర్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. ఓకే, మనం ఎవరో సృష్టిస్తే వచ్చాము అనుకుంటున్నాం, కానీ జీవ పరిణామంలో వివిధ మార్పులలో భాగంగా మానవ జాతి ఈ భూమి మీద ఆవిర్భవించింది. ఇలా జాతుల పరిణామంలో మనం ఒక భాగము అని మనం తెలుసుకోవాలి. అది తెలిసేటట్టు చేసేదే ప్రకృతి వర్ణ సిద్ధాంతం. ద ఐడియా దట్ హ్యూమన్స్ షేర్డ్ ఎ కామన్ యాన్సిస్టర్ విత్ ద ఏప్స్, ఇట్ ఇస్ వెరీ what you call dare to say at that time of I think 19th century beginning. That comment is a common ancestor with apes. Human shared a common ancestor. అంటే మనుషులు కోతుల నుంచి ఆవిర్భవించారు. అప్పటి వరకు మానవ జన్మ ఎంతో పుణ్యం చేసుకుంటే దేవుడు ఇస్తాడు అనేటట్టుగా ఉన్నటువంటి మత ఛాందసవాదులు, అటు హిందుత్వం కానివ్వండి, క్రిస్టియనిజం కానివ్వండి. అంటే డార్విన్ ఉన్నటువంటి దేశంలో క్రిస్టియనిజం ఎక్కువ కాబట్టి క్రిస్టియానిటీ అప్పుడు ఉన్నటువంటి బిషప్స్ డార్విన్ యొక్క మాటలకు వ్యతిరేకంగా ఎన్నో స్టేట్మెంట్ ఇచ్చినట్లయితే దానిని వ్యతిరేకిస్తూ ద ఐడియా దట్ హ్యూమన్ షేర్డ్ ఎ కామన్ యాన్సిస్టర్ విత్ ఏప్స్ అనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్ ఆ రోజు ఉన్నటువంటి వెస్టర్న్ సివిలైజేషన్స్కి వ్యతిరేకంగా చార్లెస్ డార్విన్ మాట్లాడడం జరిగింది. డార్విన్ kept silent for nearly about 20 years before going to public. అంటే తను తెలుసుకున్నటువంటి విషయాలని పబ్లిక్ చేయడానికి సుమారుగా 20 years మౌనంగా ఉండిపోయారు. అది ఈ సమయంలో ఖాళీగా ఏం లేరు. వివిధ గ్రంథాలను పరిశీలించారు, చదివారు, అనేక విషయాలను గ్రహించారు. చివరికి ఆయన ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, నేచురల్ సెలెక్షన్, ద డీసెంట్ మోడిఫికేషన్స్, ఇవన్నీ కూడా కొన్ని బుక్స్ని మనకి రాయడం జరిగింది. అయితే ఆయన ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ రాస్తున్నప్పుడు దాన్ని అందరూ జోక్లా నవ్వేవాళ్ళు. ఆయన చెప్తున్నటువంటి విషయాలని ఆకలింపు చేసుకోకుండా ఇట్ ట్రీటెడ్ లైక్ ఏ కన్ఫెసింగ్ ఎ మర్డర్. ఆయన ఒక మర్డర్ చేసిన వాడిని ఎలా ట్రీట్ చేస్తారో అలా ట్రీట్ చేశారని ఆయన చాలా ఫీల్ అయ్యేవారు. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ వన్ మ్యాన్ స్ట్రగుల్ విత్ ద మోస్ట్ రాడికల్ ఐడియా ఆఫ్ ఆల్ టైమ్. సో లెట్ మీ టెల్ యూ దట్. చార్లెస్ డార్విన్ 1809 February 12th జన్మించారు. అయితే దీనికన్నా ముందు ఒక్క చిన్న విషయం నేను చెప్తాను. ఈ విశ్వం ఆవిర్భవించి 20 billion years అయ్యిందని చెప్తూ ఉంటారు పురాజీవ శాస్త్రవేత్తలు. తర్వాత భూమి ఆవిర్భవించి 4.8 billion years అయింది అని చెప్తూ ఉంటారు. దాని తర్వాత 100 billion సంవత్సరాలకి అంటే 3.8 billion yearsకు ఈ యొక్క మొత్తం జీవం భూమిపైన మొట్టమొదటిసారిగా జీవం ఆవిర్భవించింది అని. అంటే 4.8కి ఎర్త్ ఆవిర్భవిస్తే 3.8 billion yearsకు జీవం ఆవిర్భవించింది అని మనకి చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత కాలంలో ఏర్పడినటువంటి ఆ ఏకకణ జీవుల నుండి
అంటే ఉదాహరణకు మనం సైనోబ్యాక్టీరియాల్ని అతి పురాతన జీవిగా మనం వర్ణిస్తాము. దీనికి మిల్లర్ యూరే ఎక్స్పెరిమెంట్స్ మనకి కొసెర్వేట్లోనే ఆర్టిఫిషియల్ లైఫ్ ఫామ్ని వాళ్ళు ఆ పేరు పెట్టడం జరిగింది, కొసెర్వేట్స్ అని. దాంతో కంపేర్ చేస్తూ ఉంటారు. ఇలా భూమిపై జీవం ఆవిర్భవించింది అని మనకి చెప్తూ అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. వాటి గురించి చెప్పి చార్లెస్ డార్విన్ గురించి నేను మాట్లాడతాను. ముందుగా మనం చూద్దాం ప్రత్యేక సృష్టివాదం, స్పెషల్ క్రియేషన్ థియరీ. మనకి బైబిల్లో అయితే జెనిసిస్ అనే ఒక చాప్టర్లో, ఆదికాండంలో భూమిపై అనేక రకాల జీవరాశులను దేవుడు సృష్టించారు అని, వివిధ దినాల్లో సృష్టించారని ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఆడమ్ మరియు ఈవ్ అనే మొట్టమొదటిసారిగా ఇద్దరు మానవులను సృష్టించి వారి కోసం ఇవన్నీ సృష్టించబడ్డాయనేటట్టుగా మనకి బైబిల్లో ఉన్నట్లయితే, హిందూ పురాణాల్లో హిందువులు భావించే మైథలాజికల్ బిలీఫ్స్ చూసినట్లయితే మను, శ్రద్ధ. మను అంటే మొట్టమొదటిసారిగా భూమిపై జన్మించినటువంటి పురుషుడిగాను, శ్రద్ధ అంటే మొట్టమొదటిసారిగా భూమిపై జన్మించినటువంటి స్త్రీగా దేవుడు క్రియేట్ చేసినట్టుగా చెప్పి వారి నుంచే ఈ మానవ జాతి ఆవిర్భవించిందని హిందూ మైథాలజీ చెప్తూ ఉంటుంది. ఇలాంటి ప్రత్యేక సృష్టివాదం అనేది ఒక మతాలకు అనుగుణంగా ఉన్నటువంటి అనానమస్గా, అది ఒక పర్టికులర్ పేరు అని చెప్పలేము, పూర్వకాలం నుండి వస్తున్నటువంటిది. ఇప్పటికీ చాలామంది దాన్ని నమ్ముతూ ఉంటారు. తర్వాత ప్రళయ సిద్ధాంతము, కువియర్ వంటి శాస్త్రవేత్తలు ప్రళయతత్వ సిద్ధాంతంలో ప్రళయం వస్తుంది కొన్ని మిలియన్ల సంవత్సరాలకి, మరలా ఈ సృష్టి అంతా అంతరించిపోయి మరలా కొత్త జీవజాతులు ఏర్పడుతూ ఉంటాయి అని చెప్పే సిద్ధాంతము. ఇవన్నీ కూడా అంటే మనం ఇప్పుడు కొట్టిపారేస్తున్నాము, కానీ మోడర్న్ ఎవల్యూషనరీ థియరీ వచ్చిన తర్వాత ఒకప్పుడు నమ్మేవాళ్ళు అన్నమాట. ఆ తర్వాత కాలంలో నిర్జీవ సృష్టివాదము అని వచ్చేది. ఈ నిర్జీవ సృష్టివాదం అంటే నిర్జీవ పదార్థాల నుంచి, బురద నుంచి కప్పలు, మ్యాగెట్లు, ఈగలు ఇలాంటివి పుడతాయని, ఇలాంటి నిర్జీవ పదార్థాల నుండి జీవులు ఆవిర్భవిస్తాయి అని, మొక్కజొన్న కంకుల నుండి ఎలకలు పుడతాయని ఇలా కొంతమంది శాస్త్రవేత్తలు మనకి చెప్పడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ జీవ సృష్టివాదం అంటే ఫ్రాన్సిస్కో రెడీ, స్పెలాంజని వంటి శాస్త్రవేత్తలు అంతకుముందు చెప్పినటువంటి శాస్త్రవేత్తల యొక్క నిర్జీవ సృష్టివాదాన్ని కొట్టిపారేస్తూ జీవ సృష్టివాదం, జీవుల నుంచే జీవులు ఆవిర్భవిస్తాయి అని చెప్తూ వాళ్ళు కొన్ని ప్రయోగాలు చేయడం జరిగింది. స్వాన్ నెక్ షేప్లో ఉన్నటువంటి బాటిల్స్ తీసుకొని వాటితో ఎక్స్పెరిమెంట్ చేశారు. వాళ్ళు ప్రూవ్ చేయగలిగారు అనమాట. అప్పుడు బయోజెనిసిస్ థియరీని అప్పటి ప్రజలు నమ్మడం జరిగింది. నిజమే, జీవుల నుంచే జీవులు ఆవిర్భవిస్తాయి అనేది వీళ్ళు కొంతవరకు నిరూపించగలం జరిగింది. తర్వాత ఈ జీవ సృష్టివాదం తర్వాత కొంతమంది శాస్త్రవేత్తలు, డార్విన్ వంటి వాళ్ళు అయితే పాన్జెన్సిస్ థియరీని ప్రతిపాదించారు. చివరికి మిల్లర్ యూరే వాళ్ళు ప్రూవ్ చేసే కన్నా ముందు ఓల్డెన్ ఒపారిన్ వీళ్ళు ఏం చేశారంటే కీమోజెనిసిస్ థియరీ అంటే కెమోగని, ఆర్గానోగని, కెమోగెనోగని అంటే ముందుగా వాళ్ళు ఏం ప్రపోజ్ చేశారంటే కెమోగని అంటే కెమికల్ సబ్స్టాన్సెస్ భూమి మీద మొట్టమొదటిసారిగా ఆవిర్భవించాయి. తర్వాత బయోమాలిక్యూల్స్, బయోగని అని బయోమాలిక్యూల్స్ ఆవిర్భవించాయి. తర్వాత సైనోగెనోగని అంటే బయోమాలిక్యూల్ నుంచి లైఫ్ ఆవిర్భవించిందని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కెమోగని అంటే ఏంటంటే కెమికల్స్, వాటర్ మాలిక్యూల్, వాటర్ వేపరు, అలాగే అమోనియా, కార్బన్ డైఆక్సైడ్, లైక్ దీస్ గ్యాసెస్ ఆర్ ప్రజెంట్ ఎట్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లైఫ్, నాట్ లైఫ్, ఎర్త్లో ఇవి మాత్రమే ఉన్నాయి, ఇలాంటి కెమికల్సే ఉన్నాయి అని. ఆ తర్వాత గమనించినట్లయితే ఈ కెమికల్స్ ఒకదానితో ఒకటి అప్పుడు ఉన్నటువంటి లైటనింగ్ ఎనర్జీని ఉపయోగించుకొని, అప్పుడున్నటువంటి థండర్స్కి అప్పుడు ఉన్నటువంటి ఎనర్జీని ఉపయోగించి అవి బయోమాలిక్యూల్స్గా మారాయని, ఈ బయోమాలిక్యూల్స్ చివరికి ఒక లైఫ్ని ఫామ్ చేశాయని, ఇలా కీమోజెనీ అనేది ఓల్డెన్ ఒపారిన్ చెప్పినట్లయితే దానికి మిల్లర్ యూరే నిజంగా ల్యాబొరేటరీ కండిషన్స్లో లైఫ్ని క్రియేట్ చేయడం జరిగింది. దానికి కొసెర్వేట్లను మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా జీవం ఆవిర్భావంపై వివిధ రకాలుగా మనం చదువుకుంటూ ఉంటాం. చివరికి ఈ మోడర్న్ థియరీ అంటే కెమోజెనిసిస్ థియరీని ఇప్పుడు వరల్డ్ వైడ్గా బిలీవ్ చేయడం జరుగుతుంది.
ఎందుకంటే ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేశారు మిల్లర్ మరియు యూరే. ఇక తర్వాత కాలంలో ఈ జాతులు ఎలా ఆవిర్భవిస్తాయి, జీవం ఆవిర్భవించింది ఒక జాతులు ఎలా ఆవిర్భవిస్తాయి అని చెప్పడానికి రకరకాల థీరీలు ఉన్నప్పటికీ ముందుగా లామార్కిజం మనం చెప్తూ ఉంటాం. యూజ్ అండ్ డిస్యూజ్ థీరీ, అంటే ఏ అవయవాన్ని అయితే ఎక్కువగా ఉపయోగిస్తాయో జీవులు ఆ అవయవం బాగా అభివృద్ధి చెందుతుంది. అలా అభివృద్ధి చెందడం వలన తర్వాత కాలంలో కొంతకాలానికి అది కొత్త జాతిగా ఆవిర్భవిస్తుంది, ఏర్పడుతుంది అని. దానికి ఆయన ఈ గుర్రపు మెడ, ముందు కాళ్ళు ఎలా సాగుతున్నాయి, ఒంటి ఎలా ఆవిర్భవించింది, అలాగే ఉపయోగించినటువంటి కాళ్ళు స్నేక్స్లో పూర్వాంగాలు చర్మాంగాలు ఉండేవి, అవి నిరుపయోగం కాబట్టి ప్రాకగానానికి అడ్డం కాబట్టి అవి కోల్పోతాయి, డిస్యూజ్ అవ్వడం వలన అవి నెమ్మదిగా డిజింటిగ్రేట్ అయిపోతాయి అని చెప్పడం జరిగింది. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ లామార్క్ ఇవ్వడం జరిగింది. అయితే తర్వాత కాలంలో మనకి చార్లెస్ డార్విన్ మనకి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అవేంటి, ఆయన అంతవరకు స్టడీ చేసినటువంటి విషయాల్లో ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటివి కొన్ని ఏంటంటే మాల్థస్ యొక్క పాపులేషన్ థియరీ కానివ్వండి, చార్లెస్ లిల్లీ యొక్క జియాలజీ, ఎస్సే ఆన్ జియాలజీ కానీ, అలాగే ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్ రాసినటువంటి నేచురల్ సెలక్షన్ పైన ఆయన రాసిన వ్యాసం కానివ్వండి, చార్లెస్ డార్విన్కు ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చి ఈ ఎవల్యూషన్ జీవ పరిణామంపై ఒక పట్టు వచ్చేటట్టుగా ఆయన యొక్క అభిప్రాయాలను స్వతంత్రంగా వెల్లడించే అవకాశం వచ్చేటట్టుగా కొంత పరిశోధనలు ఆయనకి హెల్ప్ చేశాయి. దానికి ముందు ఇంకో విషయం మీకు చెప్పాలి. చార్లెస్ డార్విన్ యొక్క పుట్టుక, ఆయన మంచి వెల్ ఆఫ్ ఫ్యామిలీలో బాగా డబ్బున్న కుటుంబంలో జన్మించడం వలన, తాతలిద్దరూ మంచి ఎడ్యుకేటెడ్ అలాగే ఇండస్ట్రియలిస్టులు అవ్వడం వలన, సైంటిస్టులు అవ్వడం వలన ఈయన యొక్క ఈ ట్రాన్స్మ్యూటేషన్ అనేది తాత నుంచి, ఎరాస్మస్ డార్విన్ ట్రాన్స్మ్యూటేషన్ మీద ఐడియా ఉండేది ఆ రోజుల్లో. అంటే మ్యూటేషన్స్, ఉత్పరివర్తనాలు జరుగుతూ జాతులు కొంత మార్పును తెచ్చుకుంటూ కొత్త జాతులు ఏర్పడతాయనే ఆ ఐడియాని చార్లెస్ డార్విన్ తాత నుంచి గ్రహించారు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి చార్లెస్ డార్విన్ మనకి నేచురల్ సెలక్షన్ కానివ్వండి, ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ కానివ్వండి, ఆ చిన్నప్పుడు తనలో పుట్టినటువంటి ఐడియాలజీ వలనే ఇంతవరకు ఆయన తీసుకురావడం, ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్గా ఈరోజు ట్రీట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇవి డిఫరెంట్ థియరీ. అయితే చార్లెస్ డార్విన్ ప్రపోజ్ చేసినటువంటి విషయాలు ఏంటంటే ఓవర్ పాపులేషన్ అవుతుంది. ఓవర్ పాపులేషన్ అయ్యేటప్పుడు ఈ పాపులేషన్ అనేది జామెట్రికల్గాను వాటికి కావాల్సినటువంటి రిసోర్సెస్ అంటే ఫుడ్ అండ్ ప్లేసెస్ ఉండడానికి ఆవాసం ఉండే చోటు అంటే ఎలా పెరుగుతుంది అంటే అది అర్థమెటికల్గా పెరుగుతుంది. కాబట్టి యానిమల్స్ వీటి కోసం స్ట్రగుల్ అవుతాయని, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని, ఆ స్ట్రగుల్ అనేది ఇంట్రాస్పీషియల్ లేదా ఇంటర్స్పీషియల్ లేదా స్ట్రగుల్ విత్ ద ఎన్విరాన్మెంట్ అని ఈయన పోస్టులేషన్స్ అనమాట ఇలా ఉన్నాయి. చివరికి ఆయన హెర్బర్ట్ స్పెన్సర్ చెప్పినటువంటి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనే పాయింట్ని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఈ మ్యుటేషన్స్ అంటే డీవియేషన్స్ అనేవి ఉంటాయి, వేరియేషన్స్. ఆ వేరియేషన్స్ అనేవి కొన్ని స్లోగాను, కొన్ని ర్యాండమ్గాను, స్పీడ్గాను జరుగుతూ ఉంటాయి. అంటే కంటిన్యూస్, డిస్కంటిన్యూస్ అని. కంటిన్యూస్వి స్లోగా అవుతాయి, డిస్కంటిన్యూ అయితే చాలా ర్యాండమ్గా సడన్గా ఒక చేంజ్ అనేది జరుగుతుంది అండ్ మ్యాక్రో ఎవల్యూషన్లా కనిపిస్తుందని ఆయన చెప్పడం జరిగింది. చివరికి ఇవన్నీ సంగ్రహిస్తూ ఆయన ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ నేచురల్ సెలక్షన్ ద్వారా జరుగుతుంది అని మనకి ఇవన్నీ కూడా డార్విన్ యొక్క పోస్టులేషన్స్గా చెప్తాము. కాబట్టే నియో డార్వినిస్టులు అంటే హెక్స్లే వంటి శాస్త్రవేత్తలు డార్వినిజంను నమ్మి ఓకే డార్విన్ చెప్పినది కరెక్ట్ అని చెప్పి ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందించి చార్లెస్ డార్విన్ను ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్ గాను, అలాగే డార్విన్ డే ఫిబ్రవరి 12th జరుపుకునేటట్టు 2000 సంవత్సరం నుంచి ఈ సంస్థ వెస్ట్రన్ కంట్రీస్లో ప్రారంభించడం, దాన్ని వరల్డ్ వైడ్గా కూడా మన ఇండియాలో దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, ఏదైనా ఒక జీవశాస్త్రవేత్త ఆయన జన్మదినం ఆయన్ని గుర్తించుకుంటూ ఆయన చెప్పినటువంటి విషయాల్ని ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఇంతవరకు మనం జీవ పరిణామంలో జాతుల ఆవిర్భావం, అంతకుముందు మనం జీవం ఆవిర్భావం పై చిన్న విషయాలను క్లుప్తంగా వివరించుకోవడం జరిగింది. ఇప్పుడు చార్లెస్ డార్విన్ గురించి కొన్ని విషయాలను మేము ముందుంచాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు చిత్రంలో గమనించవచ్చు. చిత్రంలో ఉన్న వాళ్ళంతా కూడా బాగా డబ్బున్న జమీందారీ కుటుంబాల వంటి వ్యక్తులు. వెస్ట్రన్ కల్చర్లో వీళ్ళంతా కూడా ఖాళీ సమయాల్లో చేరుకొని వాళ్ళ యొక్క ఒపీనియన్స్ను అప్పటికి అంటే 1800 సంవత్సరంలో అంటే 19వ శతాబ్దం ప్రారంభంలో
డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు. సైన్స్ గురించి, ఫిక్షన్స్ గురించి, చరిత్ర గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. వీళ్ళలోనే మన చార్లెస్ డార్విన్ యొక్క తాతలు ఇద్దరు కూడా ఉన్నారు. అయితే ఈయన ఫ్రీ థింకింగ్ ఫ్యామిలీలో పుట్టారు అనడానికి ఇదే నిదర్శనం. చార్లెస్ రాబర్ట్ డార్విన్ వాజ్ బోర్న్ ఇన్ ష్రూస్బెరీ, Shropshire, the fifth of 6 children of wealthy and well-connected parents. అంటే మంచి ఫ్యామిలీలో, వెల్తీ ఫ్యామిలీలో పుట్టారు. 6 పిల్లల్లో ఈయన 5వ వాడు. ద యంగ్ చార్లెస్ హ్యాడ్ ఎ క్వైట్ క్రిస్టియన్ అప్బ్రింగింగ్. ముందుగా అంటే క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టడం జరిగిందని మనం చెప్పుకున్నాం. అండ్ హిజ్ ఫ్యామిలీ లైఫ్ వాజ్ వన్ ఆఫ్ openness to new ideas. His grandfathers had both been important figures of the Enlightenment. ముఖ్యంగా ఇద్దరు తాతలు కూడా మంచి తెలివైన వాళ్ళని మీకు చెప్పడం జరిగింది. ఒక గ్రాండ్ ఫాదర్ జోషియా వెడ్జ్వుడ్, ఆయన ఒక ఇండస్ట్రియలిస్ట్, పారిశ్రామికవేత్త, అలాగే యాంటీ స్లావరీ క్యాంపెయినర్ కూడా. అంటే బానిసలు బతుకుతున్నటువంటి వాళ్ళ యొక్క కష్టాలను చూసి ఆ బానిసలకు వ్యతిరేకంగా, అంటే బానిసల కోసం, వాళ్ళ రైట్స్ కోసం పోరాడేటువంటి ఒక సంఘ సంస్కర్త ఆ రోజుల్లోనే. ఇక రెండో తాత చూసినట్లయితే ఎరాస్మస్ డార్విన్, ఈయన ఒక డాక్టర్. ఆయన మూలంగానే చార్లెస్ డార్విన్ కూడా డాక్టర్గా మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యి దాన్ని డిస్కంటిన్యూ చేసి ఎవల్యూషనిస్ట్గా మనకి మారారు. అయితే ఈయన చార్లెస్ డార్విన్ గారి తాత అయిన ఎరాస్మస్ డార్విన్ జూనోమియా అనే ఒక పుస్తకాన్ని రాయడం మన అందరికీ తెలిసిందే. ఆయన యొక్క రాడికల్ థాట్స్ని, ఆ హైలీ కాంట్రవర్షియల్ ఐడియాస్ని ఆ బుక్లో మనకి వివరించారు. ముఖ్యంగా వన్ స్పీసీస్ కుడ్ ట్రాన్స్మిట్ ఇంటూ ఎనదర్ అనే ఈ యొక్క ఐడియాలజీని మనకి డార్విన్ ఈ జునోమియా పుస్తకంలో తాత చెప్పినటువంటి విషయాలను ఆధారంగానే తీసుకోవడం జరిగింది. అలానే మనం 1825 డార్విన్ యొక్క హిస్టరీ చూసినట్లయితే ఆయన ఎడిన్బర్గ్ అనే యూనివర్సిటీలో మెడికల్ కాలేజీలో జాయిన్ అవ్వడం. దానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, అలాగే మిగతా కేంబ్రిడ్జ్ వంటి ప్రదేశాలు అప్పటికి ఫేమస్ అయినప్పటికీ ఓపెన్ ఐడియాస్కి అవకాశం ఉండేది కాదనమాట. అప్పుడు ఉన్నటువంటి ఆర్థోడాక్స్ అండ్ అక్కడ ఉన్నటువంటి మత ఛాందస్వాదులకు అనుగుణంగా మాట్లాడాలి తప్ప వ్యతిరేకంగా మాట్లాడడానికి అవకాశం ఉండేది కాదు. కానీ ఎడిన్బర్గ్లో ఒక అవకాశం ఉందని చెప్పి ఆయన ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఫాలోయింగ్ ఇన్ ద ఫుడ్ స్టెప్స్ ఆఫ్ హిజ్ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్, Darwin secured a place at Edinburgh University to study medicine. He did not make a good medic. This was long before anesthetic and Darwin found the brutal techniques of surgery to stomach churning to handle. But there was an upside. ఏంటంటే డార్విన్ మెడికల్ కాలేజీలో జాయిన్ అవ్వడం, మెడిసిన్ చదవాలనుకోవడం అంతవరకు బాగుంది, కానీ ఆయనకి అప్పుడు ఉన్నటువంటి పద్ధతులు నచ్చలేదు. చివరికి ఈ ఎడిన్బర్గ్ ప్లేస్ని ఆయన ఎంచుకోవడానికి అయితే మాత్రం కారణం అంటే సైన్స్ని చదువుతూ ఓపెన్గా తన యొక్క ఐడియాలజీని షేర్ చేసుకోవాలని. ఎడిన్బర్గ్ వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇన్ ద బ్రిటన్ టు స్టడీ సైన్స్. ఇట్ అట్రాక్టెడ్ ఫ్రీ థింకర్స్ విత్ రాడికల్ ఒపీనియన్స్ దట్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ టాలరేటెడ్ ఇన్ ఆక్స్ఫర్డ్ అండ్ కేంబ్రిడ్జ్, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్. Among other things, Darwin heard speakers talk about the latest theories of transmutation, as evolution was then known. అప్పటికొని తెలిసినటువంటి జీవ పరిణామం గురించి చార్లెస్ డార్విన్ అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, అక్కడ ఉన్నటువంటి విద్యావేత్తలు చెప్తున్నటువంటి విషయాలను వినడానికి ఎక్కువగా ఆసక్తి చూపించేవాళ్ళు. ఇక్కడ మీరు చిత్రంలో ఈడెన్బర్గ్ యూనివర్సిటీని గమనించగలరు. తర్వాత 1827లో మెడికల్ కాలేజ్ వదిలేసి ఆయన కేంబ్రిడ్జ్ దగ్గరలో ఉన్నటువంటి ఒక చర్చిలో జాయిన్ అయ్యారు. అక్కడ ఆయన ఈ కలెక్టెడ్ సో మెనీ బీటిల్స్. ఆయన జీవ పరిణామంలో వైవిధ్యాల కోసం సంబంధించినటువంటి పరిశోధనలో ఆయన అక్కడ కొన్ని రకాల బీటిల్స్ని గమనించడం జరిగిందనమాట. అట్ ద ఏజ్ ఆఫ్ 18 ఓన్లీ. అయితే ఆ సమయంలో ఆయన ఆ చర్చిలో ఉంటూ ఈ పని చేయడం జరిగింది. అక్కడ చర్చిలో ఈయన డివినిటీ గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ఆసక్తి చూపించేవాళ్ళు అనమాట. తో హీ హెల్డ్ ఫెయిర్లీ కన్వెన్షనల్ బిలీఫ్స్ ఇన్ గాడ్, డార్విన్ వాజంట్ పర్టికులర్లీ కీన్ ఆన్ దిస్ న్యూ డైరెక్షన్. But training to be a clergyman meant he had plenty of time to pursue his real passion, biology. He spent much of his time collecting beetles and walking on the fence. He graduated in 1831, but before he could take a job as a cleric, the chance of a lifetime would come his way. That is nothing but world voyage on HMS Beagle. Let me show you that.
This is the diagram of a HMS Beagle, on which Darwin visited 4 continents. The important place, that is Galapagos Island, which is famous for finch birds. In 1831, setting sail around the world, Darwin's tutor at Cambridge recommended Darwin as a gentleman naturalist on a voyage around the world on HMS Beagle. Darwin jumped into the chance. Over the following 5 years, HMS Beagle, Darwin visited 4 continents, spending much of his time on land, collecting specimens and investigating the local geology. He also had long periods with nothing to do but read and reflect. Books such as Charles Lilly's recently published Principles of Zoology had a profound impact, making him think about slow processes which occur over a vast period of time. During the trip, Darwin also suffered a terrible seasickness. 5 years is a long term for sea journey. So it starts a life of dogged by illness. In 1835, the Galapagos Islands, leaving South America behind, HMS Beagle made a 5-week stop at the Galapagos Island. It's a part of Republic of Ecuador. These are an archipelago of volcanic islands distributed on either side of the equator on the Pacific Ocean surrounding the center of the Western Hemisphere. You can see in the diagram the star spot is there. Around the star there are some islands. They are named as Galapagos Islands, very near to Ecuador, which located nearly about 906 kilometers west of continental Ecuador, and the islands are known for their large number of endemic species that were studied by Charles Darwin. He studied finches, tortoises, and mockingbirds there, although not enough detail to come to any great conclusions, but the steady accumulation of observations was building up there. In 1838, Charles Darwin drafts his first account of evolution. He came to home again, and Darwin showed his specimens to fellow biologists, friends, and began writing up his travels. A powerful, elegant idea began to emerge in his mind. Darwin saw how transmutation happened. Based on the grandfather's ideology, he got that idea. Animals more suited to their environment survive longer and have more young. Evolution occurred by a process he called natural selection. Darwin struggled with the idea because it contradicted his Christian worldview. His grandfather had been ostracized for writing about transmutation, and he feared the same fate with Darwin also. He decided to gather more evidences before going to public. In the meantime, he made his name by publishing an account of his travels, by writing a book. Here he said that struggle is the father of all things. Really, necessity is the mother of invention. Like that, struggle is the father of all things. It is not by the principles of humanity that man lives or is able to preserve himself above the animal world, but solely by means of the most brutal struggle. So ready to face that struggle. In 1851, Darwin worried about his health. He fell sick. In 1851, Darwin's favorite daughter, 10-year-old Anne, sickened and died. Darwin also grew ill, suffering long bouts of nausea. ఆయన ఎక్కువగా ఆరోగ్య సమస్యలతో బాధపడేవాళ్ళు. వాళ్ళు 10 సంవత్సరాల ఆయన యొక్క పిల్లల్లో 10 సంవత్సరాల పాప అయిన ఆయనే అనారోగ్య కారణంగా చనిపోవడం కూడా జరిగింది. Illness had been a recurring feature of his life. He had spent long periods shut away at home, nursed by Emma. Historians offer many explanations for Darwin's symptoms. And అప్పుడు ఉన్నటువంటి పరిశోధకులు చెప్పేవాళ్ళు, అంటే డార్విన్ ఈ సీ సిక్నెస్ వలన కానీ ఈయనకి కొన్ని సైకలాజికల్ యాంగ్జైటీతో కూడినటువంటి డిసీజెస్ ఉన్నాయని చెప్పుకునేవాళ్ళు. పీరియడ్స్ ఆఫ్ సిక్నెస్ ఆఫెన్ కోయిన్సిడెన్స్ విత్ ద స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్. హిజ్ హెల్త్ వుడ్ గ్రో వర్స్ when the time came to public with his new theory. In June 1858, the letter from, you can see the picture here, Charles Darwin and Alfred Russel Wallace. The letter from Alfred Russel Wallace lit a fire in the brain of Charles Darwin to write a publication to the Natural History Society journal.
By summer 1858, Darwin had written 250,000 words on evolution and published none. So then a letter compelled him to go public. The letter is from Alfred Russel Wallace. He was an admirer of Darwin's, inspired by Beagle Voice. Wallace set off traveling. He independently arrived at a theory of natural selection and wanted Darwin's advice on how to publish. So, Rama, excuse me. Darwin realized that, sorry, I'm suffering from cold. Darwin realized that he didn't go public quickly. If he didn't go public quickly, then Wallace would take credit for the new ideas on natural selection. But Wallace was abroad and uncontactable. This left Darwin in a moral quandary, as well as agonizing over whether to speak out. He had to decide how to treat Wallace fairly. You can see the diagram here. It is a publication of Darwin from the Journal of Proceedings of Linnean Society for August 1858. You can observe the names of Charles Darwin and Alfred Russel Wallace in addition to J.D. Hooker. In 1858, Darwin and Wallace rewrote the theory of evolution. Darwin finally went public with his groundbreaking theory of evolution by natural selection, while making sure that Wallace received some credit. Darwin finally went public. Darwin's ideas were presented to Britain's leading natural history body, the Linnean Society. After consulting with colleagues, Darwin agreed that extracts from his and Wallace's papers should be presented at the same meeting. Wallace, on his return, accepted that Darwin had treated him fairly, but Darwin missed the presentation. A private tragedy struck. His son died of scarlet fever, aged at just 18 months. And this is the book of Charles Darwin, The Origin of Species. In November 1859, Charles Darwin published a book on origin of species by means of natural selection. Still racked by doubt, Darwin finally published his new theory of evolution in this book. It would become one of the most important books ever written. Darwin described writing it as like a living in hell. He dreaded losing his reputation as his grandfather Erasmus had. Charles did draw fierce criticism from the church and from some parts of the press. Many people were shaken by the book's key implications that human beings were descended from apes. This is a radical idea really at that time, though Darwin only hinted at it. However, some were now willing to listen to evidences for evolution, especially from leading figure like Darwin. In June 1860, with that dangerous idea of Darwin, which going into public, evolution on trial at Oxford University, Darwin was reluctant to defend his ideas in public. It was left to others, notably a young biologist named Thomas Huxley, to take up the fight. In 19th century, scientists talk were popular entertainment, and any debate about evolution was sure to draw crowds. Huxley's most famous clash came at meeting of the British Association for the Advancement of Science, in what many saw as a key battle between science and God. Huxley went head to head with a debate with Bishop Samuel Wilberforce and his biblical account of creation. Both sides claimed victory. The debate has become part of the Darwin legend and shows how his ideas shook Victorian society. Again, tragedy in 1862, avowing inheritance. Darwin wrote a warning about close relatives having children. Darwin and his cousin Emma had 10 children, and Charles was devoted father, Charles Darwin. Yet the couple had now lost a son and 2 daughters, and nursed others through illness. Darwin knew the orchids were less healthy when they self-fertilized and worried that inbreeding within his own family may have caused problems, as he studied in an obscure botanical textbook.
When Darwin lobbied at add questions on cousin marriage to the 1871 census, he was refused. Queen Victoria had married her cousin, and Darwin was challenging another taboo. Here you can see Charles Darwin and his son William, and this picture was taken in 1842. In 1869, we take that clause from Herbert Spencer, Survival of the Fittest, and Origin of Species was a bestseller worldwide and went into multiple editions. With each new edition, Darwin strengthened his arguments. In his fifth edition of Origin of Species, Darwin added that survival of the fittest from philosopher Herbert Spencer. This phrase has become shorthand for Darwin's ideas. Unlike natural selection, doesn't imply a divine being selecting anything. Darwin now described himself as an agnostic. Agnostic means one who doesn't believe in creation of this world by God. This agnostic term was coined by Huxley, especially for Darwin. According to Darwin, one general law leading to the advancement of all organic beings, namely multiply, vary, let the strongest live and the weakest die. This is the ultimate point of a natural selection. You can see that Darwin's Galapagos finches demonstrate the principles of survival of the fittest. Each has adapted to its environment based on its food availability and feeding nature. And in 1871, Darwin publishes the book The Descent of Man from Apes. So, Darwin's account of human evolution made him an easy target for cartoonists, and his caricature was familiar to all. So, the monkey face replaced by Darwin. More than a decade after his Origin of Species, Darwin found courage to publish ideas he had once only hinted at it. In The Descent of Man, he represented and presented an unequivocal account of human evolution. The book was another challenge to Christian orthodoxy. Yet, in the decade since Darwin had gone public, his ideas had gained acceptance. Victorian society remained deeply divided about the idea that humans shared an ancestor with apes, but many respectable thinkers were now Darwinists. ఈ లెసన్ వింటున్న వాళ్ళు కూడా నాకు తెలిసి డార్విన్ పోస్టులేషన్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అండ్ యు ఆర్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎ డార్వినిస్ట్, న్యూ డార్వినిస్ట్. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ స్లైడ్. In 1882, April 19th, on April 19th, Charles Darwin expired due to ill health. Darwin worked until the end. He died a virtual recluse, surrounded by his wife and a few devoted friends like Huxley. In his final months, Darwin was tended by Amma, who had stood by him despite their differences in religious belief. Realizing that his power were fading, he described his local graveyard as the sweetest place on earth. Yet his followers, including the indomitable Huxley, had grandeur plans. He was buried at Westminster Abbey. You can see the buried area in the picture. This is the last quote of Charles Darwin. The love for all living creatures is the most noble attribute of man. Thank you, one and all. చార్లెస్ డార్విన్ ఈ మానవ ఆవిర్భావం గురించి రాసిన పుస్తకాన్ని ఇప్పటికీ మనం దానికి రీసెంట్గా పరిశోధనలో కొత్తగా యాడ్ అవుతున్నాయి. ఏదైనా ఆయన జీవ పరిణామం జరిగింది, జీవులు క్రియేట్ చేయడం కాదు, ఎవల్యూషన్ అవుతూ కొత్త జాతులు ఏర్పడతాయి అని చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. దయచేసి ఎవల్యూషన్ అనే దాన్ని మనం ఒక చాప్టర్గా మన సిలబస్లో ఉంది కాబట్టి ఈ విషయాలు చెప్పుకున్నాం. దీన్ని అన్నిదా భావించకుండా దీన్ని మీరు రేషనల్ థింకింగ్తో ఆలోచించి నచ్చిన వాళ్ళు ఎవల్యూషన్ని నమ్మండి, లేదా మీరు ఏదైనా పోస్టులేషన్ ఉంటే మీరు మీ పరిశోధనలో మీ అబ్జర్వేషన్లో మీరు చెప్పవచ్చు. థ్యాంక్ యూ. మా యూట్యూబ్ ఛానల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మెన్ క్రియేట్ చేసినప్పటి నుండి మీ అందరూ దీన్ని చూస్తున్నారు, అందుకు ధన్యవాదాలు. మా కళాశాల తరఫున ముఖ్యంగా శ్రీ ఎం ప్రదీప్ గారు యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్లో కానివ్వండి, రెగ్యులర్గా వాటిని జరపడంలో కానివ్వండి, విద్యార్థుల కోసం మరిన్ని ఆసక్తికరమైనటువంటి ఈ లెసన్స్ని ఏర్పాటు చేయడం, ఆయనకు ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ కళాశాల ప్రిన్సిపల్ మేడం లక్ష్మీ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.